మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద నిర్వహించిన కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి గజ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి భారీ కేక్ ని కట్ చేసి పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజలకు చేసేదేమీ లేదన్నారు. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఇసుక, గ్రావెల్, మట్టి దోపిడీతో పాటు అక్రమంగా రేషన్ బియ్యం తరలించి కోట్లు దండుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజారెడ్డి, పట్టణ అధ్యక్షులు కలికి మాధవరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, మాజీ ఏఎంసీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి, మాజీ ఎన్డీసీసీబీ డైరెక్టర్ మద్దాల సోమశేఖర్ రెడ్డి, నాయకులు కట్టా భవానీ శంకర్ రెడ్డి, కటకం జయరామయ్య, బైనా మల్లికార్జున్ రెడ్డి, పేట చంద్రారెడ్డి, చెదలవాడ కుమార్, పాలూరు దశరథ రామిరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతోత్సవాల్ని తెలుగు ప్రజలు ఎక్కడున్నారో, ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా కూడా సరే అందరూ కూడా నివాళులు అర్పిస్తూ వారి జయంతోత్సవాల్ని ఘనంగా జరుపుకుంటాం. పేద ప్రజలు చేసినటువంటి ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, 108 కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతోమంది ఇంజనీరింగ్ డాక్టర్లు తయారు చేసిన ఘనత ఆయనకి దక్కింది. మంది అభాగ్యులకి ఆరోగ్య విషయంలో ఎంత ఖర్చు అయినా పేదవాడికి చేసిన ఘనత కూడా ఆయనకి దక్కింది. ఈ దేశంలో మొట్టమొదటిగా ఆరోగ్యశ్రీకి అందించి పేదవాడికి నేనున్నాను అనే ఒక ధైర్యాన్ని ఇచ్చి మరి ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, పైసా ఖర్చు లేకుండా వైద్యం అందించిన ఘనత ఒక డాక్టర్గా ఆయనకి చెల్లింది. ఆయన చేసిన కార్యక్రమాలకి మించి